అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాన్న ఫోన్ పోయి టీవీ చూడుకో. అందరూ ఏం చేస్తున్నారు? ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట. అందరూ లంచ్ చేశారా? లంచ్ చేస్తే ఏం చేశారు అన్నది కామెంట్స్ చేసి ఊరికి ఇలా ఎందుకు అనుకుంటానో ఒక డౌట్ రావచ్చు. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. నా బేబీ హెయిర్ అంతా మొహం మీదకి వస్తూ ఉంటే భలే నాకు వస్తుంది. దానికోసం ఇలా దొరద ఇలా అనుకోవడం సరిపోతుంది. సరే, అది పక్కకు పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి, ఈరోజు మా ఆయన నాకు బొట్టు పెట్టమంటే చూడండి, ఎప్పుడు నా బొట్టు కనిపించేలా ఉండదంటే అందుకే ఇంత పెద్దగా పెట్టాడు. పర్లేదు, ఫస్ట్ టైం అయినా బాగానే పెట్టాడు. అయినా కూడా ఈ సైజ్ బొట్టు కూడా నాకు బాగానే ఉంది. భర్త పెడితే ఏదైనా బాగుంటుంది అనుకోండి. బొట్టు పూలు అదొక అదృష్టం కదా. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే మా పిల్లల బుక్స్ కవర్స్ ఈరోజు మొత్తం అదే అవుతూ ఉంది. మీరైతే చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మరి అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ వచ్చింది పర్ఫెక్ట్. ఏం చేయాలి ఇప్పుడు? చెయ్యు, నాన్న ఎట్లా చేస్తుంది? ఫోన్ చెయ్యి ఇట్లా. సరే నాయన, ఇట్లా వాళ్ళ నాన్నని చూసి మా వాడు బుక్స్కి కవర్ వేస్తా అని చాలా ఆతృతగా ఆరాట పడుతూ ఉన్నాడు. వాడే వేస్తాడు, అందుకే న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయమని. ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి నాన్న. మా ఆయన ఏమో ముందు ఇలా అన్నీ కట్ చేసుకుంటాడు. బుక్స్కి, నోట్ బుక్స్కి బుక్ సైజ్ చూసుకొని ఎన్ని బుక్స్ నేను కౌంట్ చేసుకొని ఇలా అన్నీ ఒకసారి కౌంట్ చేసి కట్ చేసుకున్నాక ఏం కావాలి? అన్ని బుక్స్ ఉన్నాయి. ఇవాళ సండే ఏదో ఒక పని పెట్టుకుంటాడు అన్న కదా. ఇలా రకరకాల పనులు పెట్టుకుంటూనే ఉంటాడు పాపం. ఇంకా అన్నీ కట్ చేసుకున్నాక మార్నింగ్ అయితే ఏమీ తినలేము పిల్లలు. నేను బాగా కాఫీ తాగాము. పిల్లలకి కాన్ఫ్లెక్స్ చాకోస్ పాలేసి కూర్చున్నాను. 10 అలా కూర్చున్నాం బుక్స్ పైన. నోట్బుక్స్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఇంక ఇక్కడైతే బాగా అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అవన్నీ నేను తీసుకుంటూ ఉన్నా గాలికి. ఇంకా పాపకి, చిన్న బాబుకి అయితే బయట టీవీ ఆన్ చేసి ఇచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ ఇంక అందరూ మెస్సీగా వచ్చేసి ఇవన్నీ డిస్టర్బ్ చేసేస్తారేమో బుక్స్ అన్నీ తీసేస్తే. ఇంకా గజ్జి ఆల్రెడీ అసలు ఎంత మెస్సీ అయిందో మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే. బుక్స్ కవర్స్ అయిపోయే వరకే చాలా మెస్సీ అయిపోయింది. ఇంకా ఎంత కష్టమైందో. వేస్తూ ఉన్నామా అస్సలు తెవలేదు. ఇంకా నైట్ అస్సలు నిద్ర ఉండట్లే, ఎండలు కదా. అస్సలు నైట్ టైం ఒక్కపోతు ఒకటి, దోమలు ఒకటి బాగున్నాయి. మీకు ఉన్నాయా? చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా అయినా సరే మార్నింగ్ 7కి 8 కల్లా ఒక్కపోతే స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్ లేకపోతే అసలు కూర్చోలేకపోతున్నాము. ఇంకా నోట్బుక్స్ ఎన్ని ఉన్నాయి, కవర్స్ ఎన్ని కట్ చేసి ఇచ్చానమ్మా అని అడిగితే నేను కౌంట్ చేసి 11 కట్ చేసి ఇచ్చామంటే 50 నోట్బుక్స్ ఉంటాయి అని మా బావ అంటుంటే, అమ్మో 15 నోట్బుక్సే 15 నేనంటే, కాదు మమ్మీ 15 ఎలా ఉంటాయని చెప్పి వాడు మళ్ళీ కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా వాడి బ్యాగ్లో 2 నోట్బుక్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 17 నోట్బుక్స్ అని అప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సరే అని చెప్పాను. ఇంకా నేను వాడికి చెప్తూ ఉన్నానమాట, నువ్వు నీట్గా రాయాలి. ఎందుకంటే పెన్తో రాస్తున్నాడు. ఇయర్ పెన్ అనమాట మా పెద్దబాబుకి. పెన్తో రాస్తే వెనకాల వైపు పేపర్ పైన ప్రింట్ పడిపోతుంది. అలాగే పెన్సిల్కి పెన్కి హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. రాదు అంటే అయితే నేను నమ్మను. సో పెన్సిల్తో హ్యాండ్ రైటింగ్కి పెన్తో హ్యాండ్ రైటింగ్ చూస్తే అంత బాగా అనిపిస్తలేదు. అదే చెప్తూ ఉన్నాను అనమాట. నీట్గా ఉండాలి నాను, ఇంకా జాగ్రత్తగా రాయాలి. పెన్సిల్ అయితే ఎరేజ్ చేసుకొని రాసుకుంటాం కదా మిస్టేక్ పోతే. పెన్ కాబట్టి ఎరేజ్ చేసుకోలేము. కొట్టివేతలు వేస్తూ ఉంటే నోట్స్ నీట్గా కనిపించదు. అంటే బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ పిచ్చి, ఓసిడి ఏమైనా అనుకోవచ్చు. బుక్స్ పైన గీతలు గీసుకోను అనమాట నేను. అసలు ఎటువంటి గీతలు ఉండకూడదు బుక్ నేను ఇయర్ స్టార్టింగ్లో ఎలా తీసుకెళ్తే ఇయర్ ఎండింగ్కి అలాగే ఉంటుంది. ఒక 10% ఏమో ఇంకా అటు ఇటు అవ్వచ్చు, కానీ పేపర్లు నలగకుండా, పేపర్లు చింపను. వెనకాల సైడ్ చాలామంది రాసుకుంటారు కదా,
అలా కూడా నేను రాసుకోను అనమాట. నాకు పేపర్ కావాల్సి వస్తే నేను నా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగి తీసుకునేదాన్ని. మళ్ళీ మీకు డౌట్ వచ్చు, వాళ్ళవి మాత్రం బుక్స్ కాదా అమ్మ అని. అఫ్కోర్స్ వాళ్ళే కూడా బుక్సే, వాళ్ళు చింపుకున్నప్పుడు వాళ్ళ దాంట్లోకి నుంచి ఒకటి అడిగేదాన్ని. కానీ ఎందుకో నాకు కొన్ని ఇష్టం ఉండదు, నేను చెయ్యొద్దు అనుకుంటే అసలు అవి చెయ్యను. నా పిల్లలకు కూడా అలాగే అలవాటు అవ్వాలి అని చెప్తూ ఉన్నానన్నమాట. బుక్స్ చింపకూడదు, అలాగే హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలి, ఎటువంటి గీతలు గీయకూడదు. ఇంకోటి మన హ్యాండ్ రైటింగ్ని చూసి టీచర్ ఇంప్రెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో టీచర్ అడిగేదాన్ని బట్టి వీడు ఆన్సర్ చేసేదానికి ఇంప్రెస్ అవుతుంది. బట్ హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు కూడా టీచర్స్ ఇంప్రెస్ అవుతారు కదా, ఎవరికైనా నోట్స్ రికమెండ్ చేయాలన్నా చేస్తారు కదా, అలా బాగుండాలి. అయినా నోట్స్ రికమెండ్ చేయాలి, ఇంప్రెస్ అవ్వాలి కన్నా కూడా మనకి బాగుంటే అదో సాటిస్ఫాక్షన్ కదా. అలా కొంచెం డిఫరెన్స్ వచ్చిందని నీట్గా రాయాలి, కొట్టివేతలు ఉండకూడదు, చక్కగా రాయు అని చెప్తూ ఉన్నాను. ఇంకా వాడైతే న్యూస్ పేపర్తో కవర్ అయితే వేసేసారు. ఇక్కడ వీడియోకి సన్లైట్ పడుతుంది కదా, అందుకే చాలా డార్క్గా షైనీగా వస్తుంది. ఇంకా మా బావ చూపిస్తున్నాడు, ఇలా ఎడ్జెస్ ఉంటాయి, లైన్ ఉంటుంది, నోట్బుక్స్కే ఉంటాయి, టెక్స్ట్ బుక్స్కి ఉండదు, కట్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఇంక ఇక్కడ మా అమ్మాయి వచ్చేసింది, వాళ్ళు అన్నయ్య వేయడం చూసి నేను వేస్తా అంటే అమ్మో వద్దు వద్దు నువ్వు చిన్నపిల్లవు కదా అని చెప్తూ ఉన్నాము. వాళ్ళ నానేమో ఇంకా వాళ్ళ నాన్నకి బుక్స్ మీదకి వెళ్ళి దాటితే భలే కోపం వస్తూ ఉంటుంది, దాటొద్దు అని చెప్తూ ఉన్నాను. మా అమ్మాయి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది, మేమైతే వేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడైతే ఇవి మా పెద్దబాబు నోట్బుక్స్. ఎందుకు వెనస్డే తెచ్చాం తెలుసా మేము బుక్స్, వెనస్డే ఆర్ ట్యూస్డే తెచ్చాం, గుర్తుకులేదు. లాస్ట్ షార్ట్ ఎప్పుడు అప్లోడ్ చేశాను, అప్పటి నుంచి వీలే అవ్వట్లేదు బావకు నైట్ టైమ్స్. ఇంక ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం చెప్పినట్టే 18th నుంచి పీరియాడిక్ ఉందన్నమాట. సో నోట్స్లో రాయాలి, నోట్స్లు తెమ్మన్నారు. ఒక్కొక్కటి అంటే కష్టం కదా, మళ్ళీ నోట్స్ వేరేగా అది వేరేగా ఎట్లా రాస్తాము అని చెప్పి నేనైతే ఖచ్చితంగా నోట్స్లో కవర్స్ వేయాలని ఫస్ట్ ఇద్దరు పిల్లలకి నోట్స్కి మాత్రమే వేస్తున్నాను. ఇంకొకటి నాకు కవర్ సరిపోదని కూడా అనిపించింది, తర్వాత చూద్దాంలేమ్మా అని చెప్పి అయితే కంటిన్యూ చేస్తున్నాం. బావేమో కట్ చేసి ఫోల్డ్ చేసి ఇస్తే నేను దాన్ని సెట్ చేసి పిన్నులు కొట్టి ఇస్తాను, పిన్నులు కొట్టి బుక్స్ కింద పెట్టేసుకుంటాను. ఇంకా స్టిక్కర్స్ నేమ్స్ నా డ్యూటీ అన్నమాట. ఇలా బుక్స్ అప్పుడే కాదు, బాగా వీలైనంత మట్టికి చాలా విషయాలలో నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చెయ్యరు, ఎవ్వరు రారు, ఎవ్వరు చూడరు, అది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి అనేది బావ పాయింట్ అన్నమాట. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఆయనతో సావాసం వల్లేమో అవుతే చేసుకుంటా, అవ్వకపోతే నేను పెద్ద ఫీల్ అవ్వను, వదిలేస్తా. అంతేకాని వేరే వాళ్ళు వచ్చి చెయ్యాలి అని మాత్రం నేను అనుకునే స్టేజ్ దాటేసాను అన్నమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎవరో రావాలి ఏదో చెయ్యాలని. అంటే బావ కూడా అందరూ మన వాళ్ళు అనుకొని చేసి ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన ముందు నుంచి ఆయనకు ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ మన వాళ్ళు అనుకున్నాడు, కానీ అది అట్ట ఫ్లాప్ అయింది. నాకైతే మన వాళ్ళు అవేం లేవు, మనం చేసినప్పుడు వాళ్ళు చేయాలనే ఫీల్ అవుతాం కదా, వాళ్ళు చేయనప్పుడు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వద్దంటే నేను సాక్షిగా ఓకే నేను కూడా ఇవ్వను వాళ్ళు ఇవ్వక్కర్లేదు అనే ఫీలింగ్కి వచ్చేసాను అనమాట. ఇంకా అలా మా పెద్ద బాబుకి అన్నీ మంచిగా చెప్పుకుంటూ కాసేపు మాట్లాడుతున్నాం. తర్వాత మాట్లాడుతూ వీడు అసలు నా మాట వినట్లేదు, నేను ఉండను ఇక్కడ నుంచి, నేను మాట్లాడను, నేను పట్టించుకోను అంటే మా పెద్దబాబు నువ్వు పట్టించుకోను అంటే నువ్వు బట్టలు గిన్నెలు అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతావు అనుకున్నా మమ్మీ, నువ్వు ఉత్తి మాట్లాడవా అన్నాడు. వాళ్ళ నాన్నకి నవ్వు ఆగలేదు అసలు, తెగ నవ్వేసుకుంటూ ఉండే. అంటే మూవీస్లో షార్ట్స్లో చూసి అంటున్నావా ఇన్ని రోజులు అని వాళ్ళ నాన్న, నేనేమో అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా నాను అని నేను. ఇంకప్పుడే మా డాడమ్మ వచ్చిండు, వాళ్ళ చెల్లి చూసింది వీళ్ళకి నచ్చట్లే, అంటే చిన్నప్పుడు వీళ్ళు అదే చూసి పెరిగారు. వాళ్ళ చెల్లి ఏమో డోరా, చింగ్చాంగ్ కాదు, ఆగి అండ్ ద కాక్రోచ్, బోనీ బియస్ ఇవి చూస్తుంది. వీళ్ళేమో నరోటో అంట, ఖాగాషి అంట, వీళ్ళు అవి చూస్తారు. ఆమె పెట్టుకున్నప్పుడు ఇలా అస్సలు చూడు, కానీ మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళ పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా వాడైతే వచ్చి ఇక్కడ ఈ రోల్ది
కవర్ లోపల రోల్ ఉంటుంది కదా ఒకటి అట్టది వాడు పట్టుకుండు. దానికోసం వచ్చి ఇంకా ఆడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా అవతారాలు చూసి అయితే ఏమనుకోద్దు. సండే స్నానానికి రెస్ట్ ఇచ్చినట్టు మార్నింగ్ కాస్త అయితే రెస్ట్ ఇచ్చి మేమైతే పనులు అయితే కానిచ్చేస్తూ ఉన్నామన్నమాట. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పేపర్ మీద పేపర్ నేను అన్నీ లేదంటే తమ్ముడునా నేను నీ అన్నీ ఇదిగో ఒక డబ్బా అయితే నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇవన్నీ నువ్వు నాతో పాటు పెట్టుకోసావు లేదా ఇంట్లో పెట్టుకోనికి ఎంత నాయక్గా బుజ్జుకు డోర్ క్లోజ్ చేయడానికి మీకు రావద్దని చెప్పి చించాంగ్ పెట్టినావు పోయి పలుకు చెప్తున్నా నేను ముందే. ఎందుకు మీరు పెట్టుకోవాలి అందులో బూతులు ఉంటాయనా? అది మీరు చూసేది అవసరం. డాడీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసిన దెబ్బలు పడతాయి. ఎప్పుడు చిన్నపిల్లలు చూడొచ్చు కాకపోతే అది కార్టూన్. ఎప్పుడు బొమ్మలేనా కొద్దిగా పనికి వచ్చేటివి కూడా చూడాలి కదా. BTF అయినా చూడకూడదు. అందులో అన్ని పిచ్చి బూతులు ఉంటాయి. చూసి రాదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకో నీకే. అసలు గుజికుకి నేను ఏమవుతానో కూడా నాకు డౌట్. తమ్ముడిని అవుతానా, అన్నని అవుతానా, లేదంటే పప్పిని అవుతానా? నన్ను ఒకసారి పప్పిలాగా చెప్పలు పిల్లతో, ఒకసారి తమ్ముడిలాగా నన్ను ఆదేశిస్తే, ఒకసారి అనేలాగా నాతో మంచి చేస్తుంది. మమ్మీ నీ చున్నీ మాత్రమే కనిపిస్తుంది. డబ్బులు తీసుకోవా? డబ్బులు తీసుకోవా? డబ్బులు ఎక్కడ చూసినా? ఇది నేనే ఇచ్చిన. ఎట్లుంది అమ్మో? ఇప్పుడు ఇప్పుడు చూడుకో నేను అనిపిస్తున్నాను లేదు. ఇక్కడ ఒక పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వాట్ వాట్ బయట కొట్టి సినిమా చూస్తున్నావా? Respected Daddy, my lovely brotherly Singh is planned to see Sinchan Berlin Boss office. When I saw him, he changed it to Ghost Rider. స్కూల్లో టీచర్లు మీతో ఎలా మాట్లాడతారు? కొంతమంది టీచర్స్ బాగా మాట్లాడతారు. ఫ్రెండ్లీ చెయ్యన్నా మేమైతే ఇప్పుడు కూడా టీచర్స్ లాగే ఫీల్ అయిపోయి భయపడిపోతాం. అది అది కాదులే. నీ పేరు ఎలాగ పెట్టేసే కూడా బాబు అంటే వాడు నన్ను పెరుగు పెరుగు అంటది, వాడు అమ్మ అంటది, మమ్మీ అంటది, ఎన్ని రకాలుగా పిలుస్తుందో. అసలు క్యూట్ గా మాట్లాడుతుంది. నీకు కొంతసార్లు తెలియదు బాహు రాది బాహు బాహు. డాడీ టికెట్ తెలియకుండా తెలుసందో అర్థం కావట్లేదు. నాన్న మెయిన్గా అనిపిస్తున్నాడు అని కదా వేస్తున్నాను. నేను టికెట్స్ ఇస్తే చూసుకోపోతా అంటే కలుస్తాను. అదిగో రారా
రేపు ఫుల్లు ఇది నువ్వు ఏదో ఎక్కడ ఎవరు ఐదుగురు ఉన్నారు ఇది నా దాగా నేను ఎక్కడ ఆ బుక్ లోని ఈ బుక్ లో కాక్రోచెస్ కాదు ఆరుగురం ఉన్నాం ఇక్కడ ఒకడు ఇక్కడ ఒకడు వాడైతే ఇది వాడే అంటాడు ఎందుకంటే ఇది ఎంత పర్ఫుల్ తెలుసా కదా ఇది వాడి కంటే పెద్ద సైజుని ఈజీగా ఓడిస్తుంది ఎట్లా తెలుసా ఇది ఒక కంపు రిలీజ్ చేస్తుంది ఇంకా ఇది తినేస్తుంది తెలుసా దేనికన్నా ఇది నేనంట ఎందుకో తెలుసా ఇదే అన్నిటికీ బాస్ ఇదే అన్నిటికంటే తెలియదు ఇంకా ఇది బుజ్జుకు ఎందుకంటే సిల్లీగా ఉంటుంది నేనా నేను ఇల్లి కాదు నేను తెలియదు నువ్వా అది ఆ బండవాడు వాడు డిగ్రీ మరి గ్రీ మరి ఇది మీరు ఇలా దట్ట కాదు నేను ఇదంతా మరి ఇద్దరు వాడేం తీసుకోపోలే వాడికి 18 వీడికి 17. కంప్లీట్ చేసేద్దాం. వేస్తున్నా కొద్ది వస్తున్నాయి ఎప్పటికైపోతాయో ఏమో బుక్ల గోల మా అమ్మాయి ఇచ్చింది మధ్యలో కాసేపు అమ్మో ఆమె కూడా వాళ్ళ అన్నీ ఇలాగేస్తుందట ఇప్పుడు మేము బుక్స్ ఇవ్వట్లేదని ఆమె ఏం బుక్ అంటారు దాన్ని మ్యాగజీనా న్యూస్ పేపర్లో వస్తుంది కదా ఒక బుక్ ఈనాడు బుక్ సండే బుక్ అగో తెచ్చుకొని దానికి వేస్తుందండి ఇప్పుడు మా అమ్మాయి న్యూస్ పేపర్ కవర్ ఓల్డ్ బుక్ తీసుకొని తెచ్చుకొని వేసుకోమ్మా. ఫ్రీజర్ కూడా కావాలి అమ్మో కవర్స్కి షార్ట్ బ్రేక్ అయితే ఇచ్చి నేనైతే వచ్చి వంట చేస్తున్నా టైం 11:30 అవుతుంది పొద్దున ఎప్పుడు 10 o'clockకి కూర్చున్నాం 1.5 hour కంటిన్యూ అయింది ఇంక ఇప్పుడు మళ్ళీ పిల్లలకు ఆకలి వేస్తుంది ఆకలి అయ్యేంత వరకు వెయిట్ చేయలేము కదా అందుకోసమని ఇంకా వంట చేశాక బాగా వేస్తున్నాడు నేను గ్యాప్ తీసుకొని వచ్చా వంట చేస్తున్నా అయిపోయినాయి అబ్బా దోమల బ్యాట్ ఎందుకే ఇంకా మేమందరం అయితే తినడానికి వచ్చినాం చాలా ఆకలి వేస్తుంది 1 అవుతుంది మా పిల్లలు చూడండి పాపం పొద్దున పాలు కాంప్లెక్స్ తినున్నారు బంగారయ్యలు మూతులు ఎండిపోతున్నాయి టీవీ ఆఫ్ చేసాను అంటున్నప్పుడు తినాలి చాలా ఆకలిగా ఉంది మేము బుక్కులకి పిన్నులు కొట్టి నేనైతే అలసిపోయా మా ఆయనే కొట్టుకుంటున్నాడు ఇంకా అది అక్కడ ఉన్నాయేమో మా డాడమ్మ బుక్స్ మా ఇల్లు పిన్స్ కొట్టి మా పనిలో మేముంటే మా పిల్లలు చూడండి ఎంత రచ్చ రచ్చ అవతారాలలో ఎట్లున్నారో చూడండి అవి ముక్కలు అవన్నీ డబ్బులట ఏరుకునే ఆడిరు ఈ రూమ్లో నుంచి బయటికి పడేసారు ఎదుగు ఇవన్నీ మా డాడీ గారివి మా నాన్నగారిది ఎక్సిడ్ బాక్స్ సారీ ఇవి మా నాన్నగారివి ఎక్సిడ్ బాక్స్లో ఇంకా బుక్స్ అట్లాగే ఉన్నాయి ఇంకా చూడండి అస్సలు అవ్వనే అవ్వట్లేదు ఎంత చేసినా కానీ కూర్చొని నడుములు నొప్పి వస్తున్నాయి అబ్బా మా అమ్మాయికి కొంచెం బెటర్గా లాస్ట్ టైమే వేసేసారు కాబట్టి ఇచ్చేసారు కాబట్టి అవి కొంచెం తగ్గిపోయాయి ఇది మా నాన్నగారు వేసిన పేపర్ న్యూస్ పేపర్ బుక్ కవర్ మీరు అప్పుడే చూసారు కదా ఇంక ఇవి మళ్ళీ వీటికి స్టిక్కర్లు వేసి నేమ్స్ రాయాలి ఇంక ఇవైతే మా నాన్న ఎవరి బుక్స్ మీద వాళ్ళ పేర్లు వాళ్ళనే రాసుకోమని చెప్తున్నా నేనైతే పాపం అసలు ఈవినింగ్ అవుతుంది 3:30 అవుతుంది అప్పుడే మళ్ళీ ఈవినింగ్ రొటీన్ వర్క్ ఉంటుంది ఇల్లు ఊపుకోవాలి మళ్ళీ వంట వేయాలి మళ్ళీ అంట్లో తోముకోవాలి ఇలా రెగ్యులర్ పనులన్నీ ఉంటాయి మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకొని మా నాన్నగారివి వేసేయాలి ఎక్సిట్ బుక్స్ సరేనా బాయ్